రుద్దినప్పుడు అయితే మాత్రమే క్వాష్ పిటిషన్లు హైకోర్టుకు వస్తాయి. ఒక్కొక్క పోలీస్ స్టేషన్లోనే ఒక సంవత్సరానికి 200 నుంచి 300 ఎఫ్ఐఆర్లు అవుతాయి. అంటే అన్ని పోలీస్ స్టేషన్లు అన్ని కేసులు రావు కదా, ఇక్కడ దాఖలయ్యేది ఒక 1000-2000 క్రిమినల్ పిటిషన్ల కంటే కూడా ఎక్కువ ఉండవు. పూర్తి స్థాయిలో ఒక క్యాబినెట్ మినిస్టర్గా, ఒక పార్టీ ప్రెసిడెంట్గా, ఆఫ్టర్ యాక్సెప్టింగ్ 47 crores యాజ్ ఎలక్ట్రల్ బాండ్స్, అవి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డిస్క్లోజ్డ్ ద సేమ్ న్యూస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అఫిడవిట్ బిఫోర్ ద హానరబుల్ సుప్రీం కోర్ట్. అందులో స్పష్టంగా చెప్పింది ఆ ఎలక్ట్రల్ బాండ్స్ మరి ఎఫ్ఈఓకి గ్రీన్ కోకి ఏం సంబంధం అంటే, ఎఫ్ఈఓ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్స్ కంపెనీ ఏదైతే ఉందో అది 3 రోజుల ముందు రిజిస్టర్ కాబట్టి ఒక బుడ్డ కంపెనీ, అది కేవలం గ్రీన్ కోక్ సిస్టర్ కన్సర్న్, డాటర్ కన్సర్న్ దానికి సంబంధించింది కాబట్టి అక్కడ చెల్లించిన చెల్లింపులు మళ్ళీ వెనక్కు చెల్లించాల్సి వస్తుందని ఈ విధంగా అరెస్ట్ చేయకూడదన్న మధ్యంతర ఉత్తర్వులు, మధ్యంతర రక్షణ అనేది కొట్టివేయబడ్డది. పూర్తిగా ఆయన పిటిషనే కొట్టివేయబడ్డది. కాబట్టి వాట్ ఎవర్ ద ఇంటరిమ్ ఆర్డర్స్ గెట్స్ క్యాన్సల్డ్. కేటీఆర్ నెక్స్ట్ సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు. సుప్రీంకోర్టులో ఆయన వాదనలు వినిపించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేయొచ్చు. కాకపోతే ఇంటరిమ్ ప్రొటెక్షన్ కూడా మళ్ళీ ఈ విధంగా క్రిమినల్ పిటిషన్ లో అడిగినట్టే స్పెషల్ లీవ్ పిటిషన్ లో కూడా అడగాల్సి ఉంటుంది. పర్మిషన్ ఇస్తే తప్ప అది నెమ్మరయ్యే అవకాశాలు. ఏసీబీ నిన్ననే పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. క్లియర్ గా చెప్పింది 47 కోట్ల రూపాయలు ఏసీబీ నష్టం జరిగిపోయింది. ఇక్కడ రాష్ట్ర ఖజానాకు బీయింగ్ ది కస్టోడియన్ ఆఫ్ స్టేట్ ఎక్స్చెక్కర్, బీయింగ్ ద క్యాబినెట్ మినిస్టర్, హీ డైరెక్టెడ్ ది ఐఏఎస్ ఆఫీసర్ టు డిస్బర్స్ 55 crores. రాష్ట్ర ఖజానా నుంచి 55 కోట్లు చెల్లించమని మౌఖిక ఆదేశాలు జారీ చేయడం, ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పిన విషయాన్ని కూడా కోర్టులో తీసుకోవడం జరిగింది. ఏసీబీ ముందున్న కేసుల్లో ఎవరు ప్రెస్ మీట్లు నిర్వహించరు, క్రిమినల్ పిటిషన్లు ఫైల్ చేసుకోరు క్వాష్కి. కానీ వారు ఫైల్ చేసి ఆయన లేఖనాలను ఆయనే ఫిలప్ చేసుకోవడం వల్ల ఈ రోజు అది ఆశనిపాతంగా మారింది. ట్రైపార్టీ అగ్రిమెంట్ లో హెచ్ఎండిఏ లేనందుక ఈ పిటిషన్ కొట్టివేత. ఖచ్చితంగా ట్రైపార్టీ అగ్రిమెంట్ లో గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హెచ్ఎండిఏ దెర్ ఈజ్ నో క్లాజ్. నష్టపరిహారం ఇవ్వాల్సిన క్లాజ్ కూడా అందులో లేదు. జనాలకు తెలియాల్సిన విషయం, జర్మనీలో ఏదో జరిగింది, బ్రెజిల్లో ఏదో జరిగింది, ఆయన తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ట్రైపార్టీ అగ్రిమెంట్ లో రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ ఎఫ్ఈఓ కానీ డబ్బులు చెల్లించని పక్షంలో నెక్స్ట్ ఇయర్ రేస్ కి ఎలాంటి నష్టపరిహారం చెల్లించాలన్న క్లాజే లేదు. క్లాజ్ లేకున్నా కూడా వన్ ఆఫ్ ది పార్టీ ఫార్ములా ఈ కార్ ఆపరేషన్ రేసింగ్ వాళ్ళ పాత్ర తొలగిపోయిన తర్వాత, వాళ్ళు 100 కోట్లు నష్టపోయిన తర్వాత కళ్ళు తెరుచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కాపాడాల్సిన ఒక క్యాబినెట్ మినిస్టర్, ఆయన క్యాబినెట్ మినిస్టర్ గా ప్రమాణం చేస్తున్నప్పుడు వితౌట్ ఫియర్ ఆర్ ఫేవర్ ఐఎమ్ టేకింగ్ స్వేరింగ్ యాజ్ మినిస్టర్ ఫర్ క్యాబినెట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి కూడా రాష్ట్ర ఖజానాను కాపాడకుండా నష్టం చేకూర్చినందుకు ఖచ్చితంగా ఆయన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి. డెఫినెట్ గా ఏసీబీ ఈజ్ ఎంటైటిల్డ్. ఏదైతే ప్రొటెక్షన్ ఉందో పోయింది కాబట్టి తక్షణం అరెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. నోటీస్ ఇచ్చిన పరిస్థితులు కూడా మనం చూడాలి. నోటీస్ ఎప్పుడు ఇచ్చిర్రు? నాట్ టు అరెస్ట్ కాబట్టి ఇచ్చిర్రు. ఇప్పుడు నాట్ టు అరెస్ట్ అనే ఇంటరిమ్ ప్రొటెక్షన్ లేదు కాబట్టి ఎంటైటిల్డ్, ఏసీబీ ఈజ్ ఎంటైటిల్డ్ టు టేక్ కస్టడీ ఆఫ్ కేటీఆర్. రేవంత్ రెడ్డి, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చెప్పారు, ఎందుకంటే ఎవరినైనా వదిలిపెట్టము అంటే గవర్నమెంట్ వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుంది, ఏసీబీకి ప్రత్యేకంగా స్వేచ్ఛ ఉంటుంది. వాళ్లకు అంటే ఎఫ్ఐఆర్ అయిన వెంటనే, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత వాళ్ళు చెప్తున్నారు బయట వచ్చి చెప్పిండు, నేను నిజాయితీగా ఉన్నా, నేను ఎక్కడ చేయలేదు, ఎక్కడ తప్పు చేయలేదు. తప్పు చేయనప్పుడు ఖచ్చితంగా వచ్చి మీరు ఏసీబీకి వచ్చి మీరు కార్యాలయానికి వచ్చి మీరు చెప్పాలి, నేను తప్పు చేయలేదు అని. ఎక్కడ కూడా చట్టంలో ఎక్కడ కూడా ఒక అక్యూజ్ను అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న క్రమంలో ఒక అడ్వకేట్ ను తీసుకుపోయే క్రమం ఎక్కడ లేదు. సో దానికి స్పెషల్ పర్మిషన్, హైకోర్టు పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ పర్మిషన్ తీసుకోకముందే అంటే ఇక్కడ ఏమైతుందంటే ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయకపోవడమే. సో ఇప్పుడు ఏంటంటే చట్టం ముందు అందరూ సమానులే. సో ఇప్పుడు ఏంటంటే పెద్ద మొట్టికాయ వీళ్ళకు. వాళ్ళు ఇంకా ఏమంటున్నారు? టైం అడుగుతున్నారు. ఎక్కడ టైం అడుగుతారు? ఎందుకు టైం అడుగుతున్నారు? ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేసి ఎక్కడైతే ఏమైతే ఉన్నాయో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉన్నదో అవి సబ్మిట్ చేయండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. అంతేగాని మేము కోఆపరేట్ చేయము, కోఆపరేట్ చేయకుండా ఉంటాము అని చెప్తా అంటే మాత్రం చట్టం తన పనితనం చేసుకుని పోతుంది. అంటే ఇప్పుడు అంటే ఈ రోజు వరకు కొద్ది క్షణాల వరకు నాట్ టు అరెస్ట్ అనేది ఉండే, తీర్పు వెల్లడించే వరకు. అంటే ఏసీబీ ఇప్పుడు ఇక మీద నోటీసులు ఇచ్చింది 9వ తేదీన, కానీ నోటీసులు 9వ తేదీన విచారిస్తే ఈ రోజే రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఆ రోజు జరిగిన సంఘటన ఎఫ్ఐఆర్ అనే వెంటనే వాళ్ళు క్వాష్కి రావడం జరిగింది. అంటే ఏసీబీకి ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే వాళ్ళకు ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం రాలేదు. సో ఈ రోజు ఒక 10 రోజులు గడువు వచ్చింది కాబట్టి ఈ రోజు అంటే మళ్ళీ ఎల్లుండికి సెకండ్ నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఇచ్చినాక వాళ్ళకు ఏది అంటే వాళ్ళకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆ నోటీసు ప్రకారం ఏదైతే వాళ్ళకు తోస్తుందో, వాళ్ళకి అనిపిస్తుందో, వాళ్ళకి ఎవిడెన్స్ దొరుకుతుందో దాని ప్రకారం చేస్తారు వాళ్ళు. అంటే
అంటే మామూలుగా ఇప్పుడు నిన్న చూసాం విచారణకి రాకుండా 100 మీటర్ల దూరం నుంచే కేటీఆర్ వెనుదిరిగి వెళ్ళిపోయాడు, నేను అడ్వకేట్లని అనుమతిస్తేనే వస్తాను. అంటే ఇక మీద ఇప్పుడు క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది కాబట్టి మళ్ళీ సుప్రీంకోర్టు వెళ్ళే ఆలోచనలు ఉంటారు. అప్పటి వరకు ఏసీబీ వేచి చూస్తుందా, లేకుంటే దర్యాప్తులో అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉంది? ఎందుకంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి కదా కేటీఆర్. ఇది ముందే చెప్పినప్పుడు అటానమస్ బాడీ ఓన్లీ కోర్టు డైరెక్షన్ ఉంటే తప్పిస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయినా ఇంకో కోర్టుకు పోయినా సంబంధం లేదు. ఏసీబీ అయితే ఎందుకంటే నిన్న జరిగిన సంఘటన మధ్య చూస్తుంటే ఆయన అంటే ఇన్వెస్టిగేషన్ సహకరిస్తా అని చెప్పి ఇన్వెస్టిగేషన్ కోసం వస్తా అని చెప్పి సో ఏదేమైనా కానీ ఈ రోజు గౌరవ ధర్మాసనం మంచి నిర్ణయం తీసుకున్నది. ఈ ప్రజలు హర్షిస్తున్నారు. ప్రజలలో ఒక నమ్మకం ఏర్పడ్డది, అంటే చట్టాల పట్ల ఒక నమ్మకం ఏర్పడ్డది. ఆ నమ్మకంతో ఈ రోజు ఏసీబీ వాళ్ళు అటానమస్ గా వాళ్ళు చేసి ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు రేపొద్దున సుప్రీంకోర్టు కొని ఎక్కడ కొని ఒక డైరెక్షన్ వచ్చే వరకు ఏసీబీ ఏం చేస్తుందో అదే చేయకపోతుంది. హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చే సమయంలో గండ్రమోహన్ రెడ్డి అంటే అదులు నాట్ టు అరెస్ట్ ఆర్డర్ ఏమన్నా అడిగిల్సిందిగా ఏమన్నారు న్యాయమూర్తి? నాట్ టు అరెస్ట్ ఏం ఇవ్వలేదు, నాట్ టు అరెస్ట్ ఇవ్వలేదు. వాళ్ళు నేను టైం ఇవ్వండి, మేము సుప్రీంకోర్టుకు వెళ్లే వరకు టైం ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో నాట్ టు అరెస్ట్ అని ఎక్కడ లేదు. వాళ్ళకు ఏది వస్తే వాళ్ళకు ఇన్వెస్టిగేషన్లు ఏది వెళ్తే వాళ్ళు చేస్తారు. ఏసీబీ వాళ్ళకు అనిపిస్తే అరెస్ట్ చేయొచ్చు, అరెస్ట్ చేయకపోవచ్చు, ఏం జరిగినా జరగదు, నోటీస్ ఇవ్వచ్చు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ కు అనుకూలంగా ఏ విధంగా ఉంటే అది విధంగా చేస్తారు. అంటే సెక్షన్ వర్తించదు, అసలు అవినీతి జరగలేదని చెప్పి కేటీఆర్ తరపు న్యాయవాదులు అవినీతికి జరిగినప్పుడు సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎందుకు ఎంగేజ్ చేసుకుంటాడు? ఒకటి ఇంతకుముందు గతంలో అంటే వీళ్ళు చేసిన అరాచకాలు ఏ విధంగా ఉన్నాయంటే ఇంతకుముందు అంటే ప్రతిపక్ష నాయకులైన బండి సంజయ్ గారిని, ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ ఇంటి నడి మధ్యలోకి వచ్చి ఏం ఎవిడెన్స్ లేకుండా అరెస్ట్ చేసినప్పుడు అప్పుడు తెలియదు మీకు.